త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. భూమిని మేమందరం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాము అని. కానీ తనకి పెళ్లి ఇష్టం లేదన్న విషయం ఈ క్షణం వరకు మాకు తెలీదు. తనెప్పుడు ఈ విషయం చెప్పలేదు. తను చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చుండే వాళ్ళమే కాదు. అది సరే, నా కూతురు అని నువ్వు చెప్తున్నావు, నాన్న అని నిన్ను పలకరించింది. మీ ఇద్దరి బంధం మాకెవ్వరికీ తెలియకుండా ఎప్పుడు కలిసింది, ఎవరు కలిపారో? నేనే కలిపాను. భూమి తన తండ్రికి దూరంగా ఉందని నాకు తెలిసింది. తన తండ్రి తప్పు చేశాడు అన్న భ్రమలో ఉంది. తన తల్లికి ద్రోహం చేశాడు అన్న భావనలో పెరుగుతోంది. కాని ఆదిత్య గారు ఎంత మంచివారో నాకు తెలుసు. తన భూమిని చూడాలని ఎంతగా తప్పించిపోయారో నాకు తెలుసు. అందుకే ఒక మంచి తండ్రి కూతుర్ని ఏ కారణం విడదీయకూడదని నిర్ణయించుకుని వాళ్ళిద్దరినీ కలిపాను. నిన్ను నమ్మినందుకు నువ్వు మాకు ఇంత ద్రోహం చేస్తావా? నిన్ను మా ఇంట్లో మనిషిలా చూశామే తప్ప మా ఇంట్లో తిరుగుతున్న శత్రువని ఎప్పుడూ ఆలోచించలేదు. నేను తప్పు చేయలేదండి. తండ్రి కూతుర్ని మీరు దూరం చేశారు. దానికి మీకుండే కారణాలు మీకుండొచ్చు. కానీ అక్కడ ఆయన తప్పు చేయలేదు. రుజువులు నా దగ్గరున్నాయి. అది నిరూపించటానికి కూడా ఎంత సమయం లేదు. తొందరపడి నిందలు వేయద్దు. చాలే నోర్మోయ్. చేసిందంతా చేసి ఇప్పుడేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నా? నాకు తెలీదా మా ఇంటి అల్లుడి గురించి? నాకు తెలీదా ఎప్పుడు ఏం చేయాలో? నిన్ను భూమిని చూసుకోమని మా ఇంటికి తీసుకొచ్చి నేను తప్పు చేశాను. భూమి బాధ్యత నీకు అప్పగించి పొరపాటు చేశాను. భూమి నీ వల్ల మారుతుంది, నా మాట నిలబెడుతుంది అనుకున్నాను. కానీ నీ వల్లే ఇంత అన్యాయం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేకపోయాను. అమ్మా, తను తప్పు చేయలేదని అంత గట్టిగా చెప్తుంది కదా. తండ్రి కూతుర్ని కలిపానని అంత గొప్పగా చెప్తుంది కదా. దాన్ని తప్పు అని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఈ విషయంలో భూమి కూడా మనకి ఏదీ చెప్పలేదు. అంటే తన తండ్రిని కలవడం భూమి కూడా ఇష్టం ఉన్నట్టే కదా. నిజానికి భూమి మనందరినీ అభిమానించుంటే భూమి ఆ మాట మనతో ఎప్పుడో చెప్పుండేది కదా. మనం కూడా అర్థం చేసుకునేవాళ్ళం కదా. జానకి ఏదో సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంది కదా. ఆ సాక్ష్యాధారాలను ముందు చూపించమని తర్వాత మాట్లాడమని చెప్దాం. తప్పకుండా చూపిస్తాను. ఈ పెళ్లి జరిగిన మరుక్షణం అన్ని ఆధారాలు చూపించి అందరి నిజస్వరూపం బయట పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. అయినా ఇప్పుడు కొత్తగా నన్ను అడుగుతున్నారేంటి? ఆ రోజు నేను మీ ఇంటికొచ్చి మీకు చెప్పాను కదా, అప్పుడు మీరు విన్నారు కదా. పెళ్లి జరిగాక అన్ని విషయాలు మాట్లాడమని మీతోనే చెప్తే ఇప్పుడు మీరు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నాతో ఎప్పుడు చెప్పావు? నేనెప్పుడు విన్నాను? అదేంటి, మీ ఇంటికొచ్చి మీతో మాట్లాడాలని ఆ రోజు మీకు విషయం చెప్పాను కదా.
అదా నువ్వేదో పనికిమాలిన విషయాలు చెప్పడానికి వచ్చావని చెవిలో ఇయర్ బర్డ్స్ పెట్టుకున్నాను. నీ మాట నాకు ఒక్కటి కూడా వినపడలేదు. చాలా పొరపాటు చేశారు. నేను చెప్పింది మీరు విన్నారు అనుకున్నాను, నిజం తెలుసుకున్నారు అనుకున్నాను. అన్ని విషయాలు తెలుసుకొని మీరే ఈ పెళ్లి తర్వాత ఎవరికి ఎలా బుద్ధి చెప్తారో చూద్దామనుకున్నాను. కానీ మీరు వినలేదని ఇప్పుడే కదా అర్థమైంది. రేపే కొంతమంది నిజ స్వరూపం మీ ముందు బయట పెడతాను. ఏంటి చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు? మా మీద నిందలు వేస్తే మర్యాదగా ఉండదు. మీరేంటో మీ బుద్ధి ఏంటో పూర్తిగా తెలిసింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. మీ బతుకు మొత్తం నేను బయట పెడతాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతోంది నా భర్త గురించి. భూమి విషయంలో నువ్వు చెప్పావని ఇక్కడ పంచాయతీ పెట్టాను. భూమికి ఇష్టం లేదు అని చెప్పింది. దాని గురించి మాత్రమే మాట్లాడు. అంతకు మించి మా సొంత విషయాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. రుద్రాణి, జానకిని తిడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయినా మీతో ఇంకా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. భూమి, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని చెప్పావు కాబట్టి ఇంక ఈ పెళ్లి జరగదు. పద, మన ఇంటికి వెళ్దాం. మీకు దండం పెడతాను అల్లుడు గారు, అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అమ్మ భూమి, నిన్ను పెంచి తల్లిగా అడుగుతున్నాను, నా మాట నిలబెట్టు. నా కూతురు చనిపోతున్నప్పుడు ఇచ్చిన మాట ఇది. ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకోవడానికి నా కూతురు కూడా బ్రతికి లేదు. దయచేసి అర్థం చేసుకో. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటా. వద్దత్తయ్య, తనకి ఇష్టం లేదని చెప్పాక ఇంకొక మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు. మీతో బంధుత్వం నాకు అవసరం లేదు. నా కూతురు నా ఇంటికి వస్తుంది. నా దక్ష కూతురిగా నా ఇంట్లో ఉంటుంది. మీ బొబ్బిలి వారసత్వం గాని మీ బంధుత్వం గాని మాకు అవసరం లేదు. వెళ్దాం పదమ్మా. అమ్మా అమ్మా, ఏడుకమ్మా. అమ్మా, రుద్ర, భూమి, పదమ్మా. భూమి, అమ్మ భూమి, ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, తను కట్టెల్లో కాలిపోతున్నా, మట్టిలో కలిసిపోయినా నా తల్లి మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకంతో తన ఆత్మ ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే నా కూతురు ఆత్మ కూడా శాంతించదు. కన్న తల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఏంటండి ఇది? తనకి ఊహ తెలియని వయసులో మీరిచ్చిన మాట కోసం తన మనసులో లేని మనిషిని పెళ్లి చేసుకోమంటే ఎలా? తనకి ఇష్టం లేని పెళ్లి ఎలా జరిపిస్తారు?
జీవితాంతం వాళ్ళిద్దరూ ఎలా సుఖంగా ఉంటారు? మీ మాట కాదంటున్నందుకు అందరికీ బాధగా ఉంది. కానీ ఆడపిల్లకి పెళ్లి జరగాలంటే పెళ్లి చేసుకుపోయేవాడి మీద తన మనసులో స్థానం ఉండాలి. అది లేనప్పుడు అది పెళ్ళవదు. ఆ జీవితం నరకమవుతుంది. అది మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ దక్షమ్మే బతికుంటే తన కూతురు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? ఇష్టం లేదు అంటే తను ఈ పెళ్లి చేస్తుందా? నార్మల్, ఇక్కడ నీ సలహాలు ఎవరు అడగడం లేదు. అసలు నీతో స్నేహం చేశాకే దీని బుద్ధి ఇలా అయిపోయింది. అంతవరకు బానే ఉంది, ఎప్పుడు మాకు ఎదురు చెప్పలేదు. అలాంటిది ఈరోజు పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ముహూర్త సమయానికి ముందు ధర్మపీఠ ముందు కూర్చోపెట్టించి మా ఇంటి పరువు తీసిన రాక్షసివి నువ్వు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అత్తయ్య, నా వాళ్ళ గురించి కానీ నా కూతురు గురించి కానీ మీరు తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోనని మీకు ముందే చెప్పాను. వెళ్ళిపోయిన దక్ష ఇంకెప్పటికీ రాదు. ఆ మాట కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయినా తనకిష్టం లేని పెళ్లి చేసి భూమి జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నా కూతుర్ని ఇంకొక మాట అన్నా, నా కూతురు లాంటి జానకి మీద నింద వేసినా మీకు మర్యాదగా ఉండదు. ఒరే భార్గవ్, నువ్వైనా చెప్పరా. భూమి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాదురా. చెప్పరా. వెళ్ళిపోని అమ్మా. తను వద్దనుకున్నాక ఆపడం మంచిది కాదు. తన మనసేంటో తెలుసుకోకుండా పెళ్లిదాకా తీసుకొచ్చి మనం తప్పు చేశాం. వెళ్ళాలని నిర్ణయించుకుంది కదా, వెళ్ళిపోని. మీరైనా అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏడోకమ్మా. అమ్మా భూమి, భూమి నా మాట వినమ్మా. భూమి, అరే తను వెళ్ళిపోతుందిరా. శ్రీకాంత్, బండిది. నన్ను క్షమించమ్మమ్మా. నా నిర్ణయాన్ని ముందే చెప్పకుండా తప్పు చేశాను. మీ అందరినీ బాధ పెట్టాను. కానీ ఈ పెళ్లి మాత్రం నేను చేసుకోలేను. నన్ను క్షమించు బావా. అమ్మ భూమి వెళ్ళొద్దమ్మా. అమ్మ వెళ్ళిపోతుందిరా భూమి. భూమి మార్గం వెళ్ళిపోతుందిరా భూమి. అయ్యో భూమి. భూమి వెళ్ళిపోతుందిరా. వెళ్ళిపోతుందిరా భూమి. బాబాయ్, ఏంటి వీళ్ళు ఇంకా రారు? అసలు అక్కడ ఏం జరిగిందో అని నాకు కంగారుగా ఉంది. జానకి ఈ పెళ్లిని ఆపాలనుకున్నావు. అందరి ముందు జానకిని బుక్ చేయాలని నువ్వు ప్లాన్ చేశావు. అదే జరిగింది కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ జానకి అమాయకురాలు కాదు బాబాయ్. భూమికి ఇష్టం లేని పెళ్లి జరగకుండా ఆపుతుందని నాకు తెలుసు. కానీ అక్కడ ఏం మాయ చేసిందో, ఎవరికి ఏం మాటలు చెప్పి నమ్మించిందో అర్థం కావట్లేదు. అసలు జానకి మీద మమ్మీకి కోపం రావాలి. భూమిని క్షమించకూడదు అని మమ్మీ నిర్ణయించుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న ప్లాన్లు కరెక్ట్గా ఉంటుంది. అవునమ్మా, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇంతవరకు వచ్చాక పెళ్ళి ఆగిపోతుందంటే వదిన గారు మాత్రం క్షమించరు. ఆవిడికి కోపం ఎక్కువ కాబట్టి ఆ కోపంలో జానకి మీద మాట విసిరేస్తారు. ఎలాగో జానకి పొగరెక్కువ కాబట్టి మాటకి మాట సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా గొడవే జరుగుతుంది. అదేంటి అందరూ మండపంలో ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు? అదేంటి బాబా అలా అంటావు? ఇంక దేని గురించి మాట్లాడుకుంటాం? జానకి ఇలా చేస్తుందని ఎవరు ఊహించలేదు కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. జానకి అలా చెప్పిందంటే దాని వెనక అసలు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఎలాంటి సమస్య లేకుండా జానకి కొత్త సమస్యలను సృష్టించదు. నీకు తన మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం బావా. ఆ జానకిని క్షమించకూడదు. తనని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. తన అంతేంటో చూడాలి.
ఇలాంటి విషయాలను క్షమించామంటే మనం అలసైపోతాం. మనలాంటి వాళ్ళు ఎప్పుడూ అలాంటి వాళ్ళ మీద పై చేలాగే ఉండాలి. అంతేకాని వాళ్ళ విషయంలో మనం మంచిగా ఆలోచించకూడదు. మీ మాటలు వింటుంటే జానకి మీద కావాలని మీరు ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? బావా, అదేంటి బావా అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంటి? జానకి తప్పు చేయదని నేను చెప్తుంటే ఖచ్చితంగా తనని బుక్ చేయాలని మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు ప్లాన్ చేసినట్టే అందరికీ అనిపిస్తుంది కదా. చూడు కుముదా, నువ్వు అమాయకంగా ఇలా మాట్లాడావనుకో, నువ్వేదో ఇదంతా కావాలని చేసావని అందరూ అనుకుంటారు. మీ బాబాయ్ నిన్ను మాట్లాడిస్తున్నట్టున్నారు. ఈయన మాటలు వినకు, సరేనా? వీడు చాలు బాబాయ్. ఈ ఇంట్లో జానకి మీద ఎవరు ఏమీ అనకుండా ఉండడానికి. జానకి వీరాభిమానిగా మారిపోయాడు. వీడనుకుంటే చేయగలిగేదేముందమ్మా? వదిని గారి కోపం వస్తే ఎవరు ఆపలేరు. పద. దీక్షితులు, అదేంటి మీరు మాత్రమే వచ్చారు? జానకి భూమి ఏరి? దానికి సమాధానం దీక్షితులు చెప్తారు. చెప్పండి దీక్షితులు, మిమ్మల్ని ఎంత గౌరవించేవాళ్ళం, మా ఇంటికి మీరు విశ్వాస పాత్రులని మీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాం. అలాంటి మీ ఇంటి నుంచి మా ఇంటికి శత్రువుల్ని పంపిస్తారా? మా ఇంటి పరువుని వీధి పాలు చేస్తారా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేశాను? మీరన్నా మీ కుటుంబం అన్నా నాకు ఎంత గౌరవమో మీకు తెలీదా? నిజంగా మీకు మా మీద అంత గౌరవమే ఉంటే మీ కూతురు చేసిన పని మీకు తెలియకుండానే ఉంటుందా? మాకు చెప్పకుండానే ఉంటారా? ఈ రోజు జానకి ఇంతవరకు తీసుకొచ్చిందంటే మీకు తెలియకుండానే జరిగిందనుకోమంటారా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జానకి ఏం చేసింది? నా జానకి ఎప్పుడు ఏ తప్పు చేయదమ్మా. దీక్షితులు గారు, జానకి తప్పు చేయలేదని మీరు చెప్తున్నారు, కానీ జానకి చేసిన పనేంటో తెలుసా? మాకెవ్వరికీ తెలియకుండా మా మావయ్య దగ్గరికి భూమిని తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరిని కలిపింది, ఆ నిజాన్ని దాచింది. దాన్ని తప్పు కాదంటారా? అది మీకు తెలియకుండానే జరిగిందంటారా? అది కాదమ్మా, జానకి అసలు మాట్లాడకండి. మాతో అభిమానంగా ఉంటే మేము ప్రాణం ఇస్తాం. అదే మాకు కోపం తెప్పిస్తే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాచినందుకు మిమ్మల్ని కూడా క్షమించాం. మాకు ఇంత అవమానం చేసిన జానకిని క్షమించడం జరగని పని. జానకి అంతకు అంత అనుభవించకపోతే నా పేరు బొబ్బిలి రుద్రాడే కాదు.
అంత మాట అనకండి అమ్మా. మీ కోపాన్ని మేము తట్టుకోలేం. జానకి అమాయకురాలు. ఆపండి. చాలు. మీకు మీ కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, తనంటే మీకు ప్రాణం అయి ఉండొచ్చు, కానీ మీ కూతురు చేసిన తప్పు ఈరోజు బొబ్బిలి వంశం పరువు నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇంత పెద్ద నేరం చేసిన మీ కూతుర్ని క్షమిస్తాననుకోకండి. ఆదిత్యతో వెళ్ళింది కదా, ఎన్నాళ్ళక్కడుంటుందో చూస్తాను. మళ్ళీ ఇక్కడ అడుగు పెడుతుంది కదా, అప్పుడు జానకి పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. రుద్ర, అనవసరంగా ఎందుకు గొడవ పడతావు? వచ్చాక జానకి సంగతి చూడొచ్చు, కానీ ముందు జరగవలసిన పెళ్లి సంగతి చూడు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? పెళ్ళేంటి పెళ్ళి? ఇంకా ఎక్కడ జరుగుతుంది పెళ్ళి? అంటే ఈ పెళ్లి ఆపేస్తావా? అలా జరిగితే ఆ జానకి గెలిచినట్టే అవుతుంది కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడే ముందు ఆలోచించాలి కదా. జానకి అనుకున్నది జరిగింది గాని ఇక్కడ పెళ్లి జరుగుతుందని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఈ పెళ్ళెలా జరుగుతుంది అని నేను అడుగుతుంటే ఏవేవో మాటలు చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? పెళ్లి కూతురు ఎవరు? నేనేమో మీ పెళ్లి కూతుర్ని. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే ఊర్లో వాళ్ళందరూ కథలుగా చెప్పుకుంటారు. ఇన్నాళ్ల మన పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోతుంది. అందుకే బాగా ఆలోచించి భార్గవ్కి కుముదనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కుముద కూడా పెద్ద మనసుతో ఒప్పుకుంది. ఇది ఆలోచించే సమయం కాదు, ముహూర్త సమయం కూడా మించిపోతుంది. వెంటనే కుముదకి భార్గవ్కి పెళ్లి చేద్దాం. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.